హాయ్ గాయ్స్, నేను మీ ఏటీపీ ఆర్ట్స్ కాలేజ్ అమ్మాయిని. ఇప్పుడున్న బ్యాచిలర్స్ అందరి కోసం స్పైసీ గ్రేవీ చికెన్ కర్రీ రెడీ చేసేద్దామా. దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటంటే ఆనియన్, టమోటా, పచ్చిమిర్చి మంచిగా చిన్న కట్ చేసుకోవాలి. దాని తర్వాత ఒక బాండీ పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ వేసుకునే వాళ్ళు దాంట్లోకి కొంచెం జీలకర్ర ఆవాలు కూడా వేసుకోవచ్చు. అలానే అంటే మాకు అలవాటు అయిపోయింది కాబట్టి వేసేస్తున్నామండి. దాని తర్వాత ఆనియన్స్, టమోటా వేయాలి. మంచిగా దాన్ని స్పూన్తో మంచిగా అటు ఇటు మిక్స్ చేసుకోవాలన్నమాట. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అది కొంచెం మగ్గాలన్నమాట. అందుకే అలానే ఉంటుంది. యాక్చువల్లీ నేను ఈ చికెన్ గ్రేవీ చేసే టైంలో నన్ను కటింగ్ వీడియోస్, బాండీ పెట్టి ఆయిల్ వేసే ప్రాసెస్ అన్నీ మర్చిపోయాను అన్నమాట. అందుకే ఇది డైరెక్ట్ ప్రాసెస్లోకి వచ్చేసామన్నమాట. మీ బ్యాచిలర్స్ అందరికీ చాలా టేస్టీగా ఉంటుంది. అసలు ఈజీ ప్రాసెస్ అనమాట ఇది. మంచిగా ఆనియన్, టమోటా మంచిగా కుక్ అయిన తర్వాత చికెన్ వేయాలి. దాంట్లోకి కడుక్కున్న చికెన్ వేసేసి మంచిగా అలా ఇలా అని కలుపుకోవాలి. దాని తర్వాత మంచిగా కలుపుకోవాలి. ఇంకొక విషయం చెప్పేది మర్చిపోయానండి మీకు. దీంట్లో ఫస్ట్లో మీరు చికెన్ కడుక్కున్న తర్వాత ఉంటుంది కదా, కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా మెత్తగా ఉంటుంది అనమాట. జల్దీ కుక్ అయిపోతుంది చికెన్. అసలు జ్యూసీగా చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు మనము ఈ చికెన్ని మంచిగా మిక్స్ చేసుకొని దాంట్లోకి కొంచెం పసుపు వేసుకోవాలన్నమాట. పసుపు తీసుకొని కొంచెం పసుపు వేసుకోవాలి, తగినంత, అంటే కొంచెం లైట్గా, మీకు తెలుసు కదా. పసుపు వేసుకొని దాన్ని మంచిగా మిక్స్ చేస్తూ ఉండాలి. చాలా టేస్ట్గా ఉంటుంది. బ్యాచిలర్స్ ఈజీగా చేసుకునే ప్రాసెస్ ఇది. చాలా బాగుంటుంది. ఎవరైనా చేసుకోవచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది. టేస్ట్ బాగాలేకపోతే నాకు మెసేజ్ చేయండి. అంతైతే మీరంతా మన బ్యాచిలర్స్, నేను కూడా బ్యాచిలర్ని, అందుకే మన బ్యాచిలర్స్ కోసం మనం చేసేస్తున్నాము. ఇంకా ఇలాంటివి ఏమన్నా మీకు మంచిగా ఫుడ్ ప్రాసెస్ ఈజీగా ఏమైనా చేసుకోవాలనుకుంటే నాకు మెసేజ్ చేయండి. అంటే కమెంట్లో నాకు మెసేజ్ చేయండి. ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఖచ్చితంగా ఈజీగా తక్కువ టైంలో చేసుకునే ఫుడ్ ఐటమ్స్ కూడా నేను మీకు చేసి చూపిస్తాను. చాలా బాగుంటాయి. మీ బ్యాచిలర్స్ కోసం, నేను ఒక బ్యాచిలర్ కాబట్టి మీకు ఏమన్నా ఉంటే చెప్పండి, నాకు కమెంట్ చేయండి. నేను ఖచ్చితంగా ఆ రెసిపీ మీకు చేసి చూపిస్తాను. అండ్ ఈజీ మెథడ్లో కూడా చేసి చూపిస్తాను. ఇంకా ఈ చికెన్ వేసుకొని మంచిగా మిక్స్ చేసిన తర్వాత ప్లేట్ పెట్టి ఒక 10 minutes హై ఫ్లేమ్లో, అంటే కొంచెం హై ఫ్లేమ్లో మంచిగా ఉడకాలి. ఉడికిన తర్వాత ఆ వాటర్ అంతా బయటకు వస్తుంది. ఆ వాటర్ అంతా బయటకు వచ్చిన తర్వాత మనం ఇంకేం చేయాలి, ఇంకా కొంచెం స్లో పెట్టుకోవాలి. మీడియంలో పెట్టి ఇంకా కాసేపు ఉడికించుకోవాలన్నమాట. ఫస్ట్లో హై పెడితే ఆ వాటర్ అంతా ఇంక వస్తుంది బయటికి. తర్వాత కొంచెం మీడియంలో పెట్టేస్తే అది మంచి కుక్ అవుతుంది అనమాట. ఇలానే ఈ ప్రాసెస్ మొత్తం ఉంటుంది. ఇంకా ఏం విషయాలు మీతో మాట్లాడాలి. ఇంకా దీని తర్వాత ఇక్కడ వేయాలంటే ఆనియన్స్ అన్నీ అయిపోయినాయి కదా, దాంట్లో పచ్చిమిర్చి వేయాలి. ఆ పచ్చిమిర్చి వేసి మంచిగా మిక్స్ చేయాలన్నమాట. మంచిగా మిక్స్ చేసి ఇంకా దీంట్లోకి ఇంకేంలా ఈ వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ అంతా దాంట్లోకి అబ్జర్వ్ అయిపోతుంది. ఇంకా ప్లేట్ పెట్టేసి ఒక 10 minutes పెట్టేసిన తర్వాత 10 minutes వరకు అది బాగా బాయిల్ అవుతూ ఉంటుంది. దాని తర్వాత మనము ఇంకా ప్లేట్ తీసేసి ఇంకా దాంట్లోకి చూడు వాటర్ అంతా పైకి వచ్చేసింది కదా. ఆ తర్వాత మంచిగా మిక్స్ చేయాలా. ఇంకా దాంట్లోకి ఉప్పు ఇంకా ఏమన్నా తక్కువ అయితే చూసుకోండి. ఇంకా ఉప్పు వేసుకోవాలన్నమాట. దాంట్లోకి కొంచెం మీకు ఎంత సరిపడుతుందో అంత ఉప్పు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. దాన్ని మిక్స్ చేసేసుకొని కాసేపు బాగా మిక్స్ చేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకుంటే ఆ ముక్కకి మంచిగా ఉప్పు తగులుతుంది. అప్పుడు మనకి టేస్ట్ కూడా బాగుంటుంది. ప్రతి ఒక్కరికి టేస్టే కదా మనకి ఇంపార్టెంట్. ఏ కర్రీలోకైనా ఉప్పు, కారం మంచిగా ఉంటే ప్రతి ఒక్కటి మంచిగా ఉంటుంది. అంటే తినడానికి ఏదైనా మంచిగా తినేస్తాం మనమంతా. బాగా టేస్ట్గా ఉంటుంది. మనకి ఏం కావాలంటే ఫస్ట్ వంటలోకి ఉప్పు, కారం అవి రెండు మంచిగా ఉంటాయి. మనం ప్రతి ఒక్కటి కూడా రుచికరంగా ఉంటుంది. దాంట్లో ఏది తక్కువైనా కూడా తినలేం. కొంచెం ఉప్పు తక్కువైనాక ఇంకా అస్సలు తినలేము. ఇంక ఎవడో తినలేము. అందుకే ఏ దాంట్లోకైనా ప్రతి వంటలోకి ఉప్పు కావాలి. ఇంక అంతా అయిపోయిన తర్వాత మంచిగా దాంట్లో కారం వేయాలి. కొంచెం కారం వేసి మంచిగా మిక్స్ చేయాలి. అది బాగా ముక్కలు తగలాలి కదా. మంచిగా మిక్స్ చేసి మనం బాగా మిక్స్ చేయాలన్నమాట. చూడండి ఆ కలర్ చూడండి, బాగా రెడ్గా వచ్చింది కదా. ఇక్కడికి 50% పైన బాగా కుక్ అయిపోయి ఉంటుంది అనమాట. ఇంకా కొంచెం కుక్ అవ్వాలంటే
చూడండి ఫస్ట్ మంచిగా కలుపుకుంటే దానికి ప్రతి ఒక్క ముక్కకి మంచిగా బాగా తగులుతుంది ఉప్పు కారం అంతా. బాగా మిక్స్ చేసుకొని ఇంకా టేస్ట్ చూసుకుందాం, సరిపోయిందో లేదో కొంచెం టేస్ట్ చేసుకుని ఆ తర్వాత ఓకే అంటే ఓకే, లేకపోతే ఇంకా ఏమైనా తక్కువ అయితే మనం కొంచెం ఉప్పు కారం అలా ఇలా సర్దుబాటు చేసుకోవాలండి. ఇంకా బాగా అయిపోయిన తర్వాత ఇంకా చూడండి మంచిగా మిక్స్ చేసుకోవాలా, ఏమైనా తక్కువ అయితే వేసేసుకోవాలా. దాని తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలా, అది కొంచెం మునిగేంత వరకు, ఎందుకంటే 50% కుక్ అయింది, ఇంకా 50% కుక్ అవ్వాలా. అందుకే వాటర్ వేసుకొని తగినంత వాటర్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని ఓకే వాటర్ ఓకే అని అనిపిస్తే దాని మీద ఒక ప్లేట్ మూసేయాలి. ఇంకా ప్లేట్ మూసేసి ఒక 10 minutes మంచిగా చేసుకోవాలి. అంటే ఆ వాటర్ అంతా ఇంకిపోవాలి కదా, అందుకే వాటర్ వేసేసి ఒక 10 minutes పెట్టేస్తే ఇంకా అయిపోతుందండి. ఇంకా లాస్ట్లో ఇంకా తీసేయాలి, ప్లేట్ తీసి చూడండి మంచిగా ఆయిల్ అంతా పైకి వచ్చింది కదా. ఇంకా దాంట్లోకి కొంచెం చికెన్ మసాలా వేసి మంచిగా స్పూన్తో మిక్స్ చేయాలి. చూడండి ఎంత బాగా గ్రేవీ బాగా ఎంత రెడ్గా జ్యూసీ ఎంత బాగా అనిపిస్తుంది కదా. మంచిగా మిక్స్ చేసుకొని ఇంకా అయిపోతుంది. ఇంకొక 2 minutes, ఎందుకంటే చికెన్ మసాలా వేసాం కదా, అందుకే ఒక 2 minutes ఉండి దాని తర్వాత ప్లేట్ తీసేసి చూడండి ఎంత బాగా వచ్చింది. ఇక మన చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్లే. ఇంకా ఏమైనా కావాలంటే కమెంట్ చేయండి. Please like, share, subscribe my YouTube channel guys. Thank you for all.